హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పుల్లా బెల్లం. ఇది కాకరకాయతోని నార్మల్గా ఫ్రై చేసుకుంటాము, అలాగే చిప్స్ లాగా చేసుకొని తింటూ ఉంటారు. ఎందుకంటే రోజువారీ భాగంలో కాకరకాయని కూడాను తినాలి కంపల్సరీ అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఏదో ఒక విన్యాసం అయితే చేస్తూ ఉంటామండి. అందులో భాగంగానే ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ పుల్లా బెల్లం. ఈ పుల్లా బెల్లం అనేది మనకి పాతదైనప్పటికీ మన తర్వాత పిల్లలకైతే కొంచెం తెలియదు కదండి. సో వాళ్ళు నేర్చుకోవచ్చు ఒకవేళ అనేసి ఈ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. ఒకవేళ తెలియకపోతే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది నార్మల్గా ఫుల్కాలకి అలాగే చపాతీలకి బాగుంటుంది. ఇప్పుడైతే నేను కాకరకాయని సన్నగా స్లైస్లు కట్ చేసేసుకున్నాను, రౌండ్గా. సో వాటిని శుభ్రంగా కడిగేసి నీట్గా నీరు వంచేసి మళ్ళీ నీళ్ళు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని అందులో కాస్త ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నానండి. ఉడకబెట్టుకుంటే కొంచెం చేదు అనేది తగ్గుతుందనమాట. సో కాకరకాయలు ఉడికిపోయాయి. ఆ నీరు వంచేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ స్పూను ఆవాలు వేసుకొని జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు ఒక 2 చెప్తూ ఉంటాను కదా, మీడియం సైజ్ అని. సో మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2, అలాగే ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు వేసేసి అవి కాస్త వేగిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ ఫుల్ రెబ్బ చక్కగా పొట్టు ఒలిచేసి నీట్గా దంచేసుకొని, రుబ్బేయద్దండి, దంచుకొని వేసుకోండి, బాగుంటుంది కర్రీలోకి. సో ఇలా దంచి వేసిన తర్వాత ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత. సో అలా ఫ్రై అయిన తర్వాత ఓ 2 కరివేపాకుల రెబ్బల్ని దూచేసి వేసేయండి. సో ఇలా వేస్తున్నప్పుడే మన కర్రీ అనేది ఆ స్మెల్ అరోమానే అదిరిపోతుందనమాట. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, టమాటో ముక్కల్ని వేసేద్దాము. ఓ 2 టమాటాలు అయితే సరిపోతాయి, ఎందుకంటే పుల్ల బెల్లం పెట్టేసుకుంటాం కాబట్టి. సో దీనిలోకి ఉప్పు, కారం, పసుపు తగినంత వేసేసుకోండి. ఎప్పుడు రెగ్యులర్గా మనం ఉప్పు కారాలు వేసుకుంటాం కదా, అలాగే వేసేసుకోండి. సో దీనిలోకి ఇప్పుడు మనం ఉడకబెట్టేసుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని, ఆ కాకరకాయ ముక్కల్ని కూడాను వేసేయండి. ఈ గ్రేవీలోకి వేసేసి ఒక 5 మినిట్స్ అలా కలిపేసి కాస్త మగ్గనిచ్చేయండి. ఎందుకంటే టమాటో ముక్కలతో ఈ కాకరకాయ ముక్కలు కూడా కాస్త మగ్గుతుందన్నమాట. సో ఇంతలోనే మనం ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇది మెయిన్ అండి. సో ఇలా జీలకర్ర పౌడరు పొడి చేసుకొని పెట్టుకుంటే ఇలా కాకరకాయ గుజ్జు కర్రీలకు కానీ ఫ్రైలకు కానీ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏమైనా కర్రీలు చేసేటప్పుడు ఆ జీలకర్ర పౌడరు అలా వేసేయండి. ఇప్పుడైతే నేను జీలకర్రని చక్కగా వేయించుకొని పొడి కొట్టేసుకుంటాను. ఇలా పొడి కొట్టేసుకొని స్టోరేజ్ చేసేసుకుంటాను అనమాట. నాకు ఇలాంటి కర్రీలు చేసేటప్పుడు వేసుకుంటూ ఉంటాను. సో ఇలా చింతపండుని అయితే ముందే నానబెట్టేసానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టేసి చక్కగా గుజ్జు తీసేసి ఈ కాకరకాయ గ్రేవీలోకి వేసేసాను అనమాట. ఇప్పుడు ఈ పుల్ల అలాగే కాకరకాయలు గుజ్జు అదంతా పడుతుంది. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత చింతపండు గుజ్జు అందులోకి బెల్లం వేసేయాలన్నమాట. బెల్లం వేసేసి ఫైనల్గా జీలకర్ర పౌడర్ చేసుకున్నాం కదా, ఆ జీలకర్ర పౌడర్ని 1.5 స్పూన్ వరకు వేసుకోండి, బాగుంటుంది. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కర్రీ మొత్తం దగ్గర పడేలాగా ఉడికించేసుకొని చక్కగా బౌల్లోకి
సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ కాకరకాయ పుల్ల బెల్లం కర్రీ రుచిగా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్లకి పెట్టండి. అలాగే ఎలా ఉందని నాకు కామెంట్ చేసి చెప్పండి. సో చెప్పాను కదా, చపాతీలకి ఫుల్కాలకి చాలా బాగుంటుందని. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.